స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నా. బలపడ్డ మీరు మరి అనేక మందిని బలపరచాలని మరి ప్రతిరోజు వీడియోలు మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ద్వారా అనేక మందికి ప్రమోట్ చేయడానికి, ఈ సువార్త అనేక మందికి ప్రకటించడానికి, ఈ వాగ్దానాలు అనేక మందికి మరి దీవెనకరంగా మారడానికి మరి కృప కలుగుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు ప్రతిదినము లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అలాగే మంచి మంచి కామెంట్స్ మీరు పెట్టాలని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలు ప్రచురం చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము నాకు తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ద్వారా మనం ఈ వాగ్దానాలు ఎలాగా మరి అనేక మందికి ఈ దేవుడిని ఎలా స్తుతించాలి, ఆయన ఎలా ప్రకటించాలంటే మరి నీకు తెలిసిన మాటే, దేవుని గురించి తెలిసిన మాటే మరి ప్రతి ఒక్కరికి తెలియచేయడం, నీ సాక్ష్యమే ఇతరులకు పంచడం, మరి ఆయన ప్రకటించడం అని నీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆయన స్తుతించండి మొట్టమొదటిగా, ఆయన ఘనపరచండి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆయన నామం ఘనమైనది, బలమైనది, మరి శక్తివంతమైన నామం కనుక ఆయన నామాన్ని జనుల్లో మరి ప్రకటించండి. ఆయన క్రియలను, జనములలో ఆయన క్రియలు అంటే నీ జీవితంలో, నా జీవితంలో చేసిన క్రియలను మరి ప్రతి ఒక్కరికి మరి తెలియచేయడమే మరి ఆయన నామాన్ని ప్రకటించడం కనుక. అలాగే మరి మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియోలు మరి అనేక మందికి షేర్ చేయడం ద్వారా, ఈ లైక్ చేయడం ద్వారా నువ్వు అనేక మందికి ఆయన నామాన్ని ప్రకటన చేసిన దాని మరి చేసిన వాడు అవుతావు కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ ఆయన ఘనపరచండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని, ఆయన క్రియలను, నీ జీవితంలో ఆయన చేసిన క్రియలను. మరి నీ జీవితం నా జీవితంలో ఏం చేశాడని అనుకోవచ్చు. ఒకవేళ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అనేకమైన అద్భుతాలు కనిపిస్తాయి, మన జీవితంలో అనేకమైన మేళ్ళు కనిపిస్తాయి. ఈ దినం మరలా ఒక్కసారి శ్రమ వచ్చి ఉండొచ్చు, అయితే ఈ శ్రమల నుండి కూడా మరి తొలగిస్తాడు. ఎప్పుడంటే మరి నీకు మునుపటి దినాన మరి ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసి స్తుతించగలిగితే మరలా ఈ శ్రమ నుండి ఆయన నిన్ను మరలా విడిపించబోతున్నాడు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నిలుస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాలు ఉన్న తండ్రి, వాగ్దానం ప్రతి ఒక్కరూ నీ నామాన్ని స్తుతించి, నీ నామాన్ని ప్రకటన చేయడానికి, నీ క్రియల జనముల్లోనైనా ప్రచురం చేయడానికి నీ బిడ్డల కృపను గ్రహించండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఎవరైతే ప్రభా వ్యాధులనే, శ్రమలు, నైనా అప్పులనే నైనా జబ్బులు ప్రభా అనేక రకాలుగా నా తండ్రి శ్రమలతో ప్రభా పోట్లాడుతున్నారు, ఎదురు దెబ్బలతో ప్రభా నా తండ్రి నాయనా ఎక్కడికి వెళ్ళిన ఎదురు దెబ్బలు తగ్గుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ క్రియలు వారి జీవితాల్లో చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు గొప్పవాడు మేము నమ్ముతున్నావు తండ్రి, నేను బలవంతుడు మేము నమ్ముతున్నావు, శక్తిమంతుడు మేము నమ్ముతున్నావు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శక్తివంతమైన కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాజుల అధికారులు, మంత్రులు ప్రభా నాయన, పారిశుద్ధ్య కార్మికుల మొదలు ఉన్నతమైన అధికారుల వరకు ప్రభా నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే కృపతో నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన రోగాలతో, వ్యాధులతో, బాధలతో, నాయన అప్పులతో ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా నిరుద్యోగంతో ఉన్న బిడ్డలకు ప్రభా నేను ఉద్యోగం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చదువుకునిచిన బిడ్డలకు తోడేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకునిచిన బిడ్డలకు నేను మంచి జ్ఞాపశక్తిని దయచేయమని, ఎగ్జామ్స్లో మీరు తోడేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో మీరే తోడేయండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి
అందరినీ బలపరిచారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ జనములలో ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన స్తుతించండి అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడింది కనుక ప్రతి ఒక్కరూ నీకు తెలిసిన వారికే ఇది నేను ఎవరో ఒకరికి సువార్త చెప్పాలి అనే ఒక ఆశ కలిగి జీవించండి. మరి ఆయన ఆ అనుకూలతను మనకు అందిస్తాడని తెలియచేస్తూ ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.